మొత్తానికి రాజస్థాన్ రాయల్స్‌కి అంటే నెట్ బౌలర్స్ సంబంధించిన ట్రయల్స్ అయితే దగ్గరకొచ్చేశాయి. రేపు 22వ తారీఖు రోజున విశాఖపట్నంలో ఉదయం నుంచి స్టార్ట్ అయిపోతాయి ట్రయల్స్ అనేవి. అయితే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రేపు అక్కడ కలవచ్చు. అయితే రేపు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మీకు వచ్చిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని జిరాక్స్ తీసుకొని, మెమరీ తీసుకొని రండి. దాని తర్వాత సేఫ్టీ కోసము ఆధార్ కార్డు, 2 ఫోటోలు కూడా తీసుకోండి. ఒకవేళ అది అవసరమో లేదో తెలీదు. కాకపోతే వెంబడి ఉంటే బావుంటదని నేను అనుకుంటున్నా. అయితే రేపు 22 ఫిబ్రవరి రోజున ఆర్ఆర్ క్రికెట్ అకాడమీ వైజాగ్ అంటే విశాఖపట్నంలో ట్రయల్స్ జరగబోతున్నాయి. అయితే ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఉంటదో, ఉండదో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఉంటే వీడియో పెడతా. కానీ దూరం ఉన్నోళ్ళకైతే చాలా కష్టం. వైజాగ్, విశాఖపట్నంలో ఉన్నోళ్ళకైతే ఈజీయే. అయితే నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్స్‌కి గూడా చాయిస్ ఉంది కదా! అని అంటున్నారు. నేను ఫస్ట్ ట్రయల్స్ జరిగినప్పుడు అంటే ఫస్ట్ టైమ్ నాకు తెలిసినప్పుడైతే స్పిన్నర్స్‌కి గూడా సెలక్షన్స్ ఉండే. దాని తర్వాత సెకండ్ సెలక్షన్స్‌కి వెళ్ళినప్పుడు అంటే వెళ్లి చూసినప్పుడు అక్కడ ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్‌కి మాత్రమే చాయిస్ ఇవ్వడం జరిగింది. స్పీడ్ స్టార్ అని పెట్టేసిండ్రు. అప్పుడు ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్‌కి. దాని తర్వాత స్పీడ్ వచ్చేసి మీరు స్పీడ్ వేసినట్లయితే 135 ప్లేస్ స్పీడ్ అండ్ వేరియేషన్స్ వేసినట్లయితే వాళ్ళు చెప్పినట్లు మీరు సెలెక్ట్ అవుతారు. 135 ప్లస్ ఉండాలి. వాళ్ళు క్లియర్‌గా చెప్పిర్రు పోయినసారే మాకు. 135 ప్లస్ ఉంటే మేమే వేరియేషన్స్ నేర్పిస్తాం. అంటే 140 దగ్గర మీ బౌలింగ్ వస్తున్నట్టయితే స్పీడు వాళ్ళే మిమ్మల్ని అకాడమీకి తీసుకెళ్ళి మళ్ళీ ట్రైనింగ్ చేసి వాళ్ళు వేరియేషన్స్ గూడా వేయడం నేర్పిస్తారు. ఆ 140 ప్లస్ ఉంటే మీరింకా మ్యాచెస్ ఆడడం కన్ఫర్మే. ఎందుకంటే 140 ప్లస్ అండ్ వేరియేషన్స్ ఏస్తున్నారంటే మీకు మ్యాచ్ ఆడే అవకాశం కూడా దొరకొచ్చు ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున. సో, ఇదొక మంచి ఆపర్చునిటీ. మీరు 140 ప్లస్ ఏస్తున్నట్లయితే 140 ఎయ్యడం కష్టమే. 140 వరకు మీరు బౌలింగ్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఒక చాయిస్ ఒక చిన్న చాయిస్ దొరకొచ్చు. చెప్పలేం ఎవరికన్నా మంచిగా అనిపిస్తే మిమ్మల్ని ఐపీఎల్ దాకా కూడా తీసుకోవచ్చు. సో, రేపు ఉదయమే మీ టాలెంట్ చూపించుకునే అవకాశం దొరికింది. సో, ఈసారైతే సేమ్ పోయినసారి లెక్కనే ఆర్‌సీబీ గూడా ఎలాంటి సెలక్షన్స్ జరపలేదు. నెట్ బౌలర్‌కి సంబంధించి. దాని తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఉంటుండే. అది గూడా ఈ సంవత్సరం జరపలే ప్రస్తుతానికి. ఓన్లీ జరిపిందేందంటే పంజాబ్ సూపర్ కింగ్స్, దాని తర్వాత రాజస్థాన్ రాయల్స్. అయితే ప్రస్తుతానికి రేపు విశాఖపట్నంలో మన సెలక్షన్స్ ట్రయల్స్ ఉన్నాయి గాబట్టి, రేపు అక్కడికి వెళ్లి మీరు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇన్ని రోజులు దీనికోసమే వెయిటింగ్ చేస్తున్న ప్లేయర్స్‌కి ఆల్ ద బెస్ట్. అండ్ ఎలాంటి భయం లేకుండా మీ పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్లి చూయించండి. సో, అందరికి ఆల్ ద బెస్ట్.